అందరికీ నమస్కారము. నా పేరు అయ్యప్ప నాయుడు, తిరుపతి రూరల్ వేమూరు గ్రామం. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో ఒక విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా PMDS ఈరోజు ఈ విధానాన్ని చూడడానికి పక్క రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో సుమారుగా 5,000 కిట్లు దాకా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి రూరల్లో సుమారుగా నేను కూడా 500 కిట్లు తయారు చేయడం జరిగింది. ఇది మా యొక్క తిరుపతి DPM వారి చొరవతో ఈరోజు, అదేవిధంగా భూలక్ష్మి FEC వారి యొక్క ఆర్థిక సహాయము ప్లస్ నా సొంత డబ్బుతో దీన్ని ఈరోజు PMDS విత్తనాలని భూమిలో ఈ ఎండకారికి పంట తర్వాత బీడుగా ఉంచకుండా పలు రకాల విత్తనాలు వేసుకొని భూమిలో ఈ PMDS వివిధ రకాల విత్తనాల యొక్క లైవ్ రూట్స్ ఎప్పుడు ఉంటుందో నిద్రావస్థలో ఉన్నటువంటి వివిధ రకాల సూక్ష్మజీవులు నిద్రావస్థ నుంచి మేల్కొని భూమిలో ఆల్రెడీ పోషకాలు ఉన్నాయి, దానిని కరిగించి మళ్ళా మొక్కకి ఇవ్వడం, మొక్కల్లో నుంచి వచ్చిన స్రవాల్ని సూక్ష్మజీవులు తీసుకోవడం, ఈ వ్యవస్థ మాకు శాస్త్రీయంగా సైంటిఫిక్గా కూడా మాకు అర్థమయ్యే విషయంగా తిరుపతి జిల్లాలో మా DPM గారి చొరవతో ఈరోజు మేము ఈ యొక్క కిట్స్ని వేల సంఖ్యలో కూడా తయారు చేయడం జరిగింది. ప్రతి రైతుని మేల్కొని ఈ భూమిని ఎప్పుడు ఖాళీగా ఉంచబాకండి, ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం, పంట తర్వాత కనీసం పలు రకాల విత్తనాలు ఈరోజు 30 రకాల విత్తనాలతో తయారు చేస్తున్నాము. అందరికీ నమస్కారము. ఈరోజు తిరుపతి రూరల్ మండలం వేమూరు గ్రామంలో అయ్యప్ప నాయుడు గారు వారి NPM షాప్ ద్వారా, అంటే బయో రీసోర్స్ సెంటర్ ద్వారా మనకు PMDS కిట్స్ 200 కిట్లు తయారు చేయడం జరిగింది. ఈ కిట్స్ని మనకు APCNF గ్రామాల్లోనూ అదేవిధంగా నాన్ APCF గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఈ PMDS కిట్స్ను ఉపయోగించడం జరుగుతుంది. మనకు దీనికి భూలక్ష్మి FPO తరపున కూడా మనకు ఆర్థిక సహాయం అందింది. అదేవిధంగా నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కింద కూడా మనకు BRC కింద కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అయ్యప్పనాడికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సొంత నిధులతో కూడా సమకూర్చి వీటన్నిటిని కలిపి గతంలో కూడా మనకు 600 కిట్లు తయారు చేశారు. వాటన్నిటిని కూడా మన RSKలో పొజిషన్ చేసి పూర్తి స్థాయిలో రైతులకు ఇవ్వడం జరిగింది. తదుపరి రెండో దఫా కూడా ఇప్పుడు 200 కిట్లు తయారు చేసి మళ్ళీ మనం ఈ RSKల ద్వారా మన APCNF సిబ్బంది ద్వారా రైతులకు అందజేయాలనేసి ఈరోజు పెద్ద మొత్తంలో తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మనకు గ్రీన్ మెన్యూర్తో సమానంగా వాటికంటే ఎక్కువ భూసారం అవుతుంది, అదేవిధంగా క్రాప్ డైవర్సిటీ వస్తుంది, చీడపీడల వృద్ధి తగ్గుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, కలుపు వృద్ధి కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే గ్రీన్ మెన్యూర్ కూడా ఇస్తున్నామో వాటికి సమానంగా PMDS కిట్స్ జిల్లా మొత్తం మీద కూడా మనకు NPM షాప్ ద్వారా కానీ, BRC సెంట్రల్ ద్వారా కానీ, అదేవిధంగా క్యాడర్ ద్వారా కానీ, రైతు మహిళా సంఘాల ద్వారా కూడా ఆర్థిక సహాయం తీసుకొని పెద్ద ఎత్తున ఈ PMDS కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్నాం. పంటలో మనము పెరినియల్ క్రాప్లో ఎక్కువగా దున్నకుండా ఈ యొక్క విత్తనాలు చల్లుకోవడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి సైంటిఫిక్ రీజను సాయిల్లో ఆల్రెడీ పోషకాలు ఉన్నాయి, అది సూక్ష్మజీవులు దాన్ని తీసి మళ్ళీ మొక్కకు అందిస్తాయి, అదొక సైకిల్. ఈ విధానాన్ని మేము ఈరోజు PMDS విత్తనాలు చల్లుకొని తర్వాత నెక్స్ట్ పంటకు వెళ్ళాలని కూడా చేస్తున్నాము. అదేవిధంగా భూలక్ష్మి ద్వారా కూడా మేము కొంత సపోర్ట్, ఆర్థికంగా సపోర్ట్ వచ్చింది. కాబట్టి నేను కూడా సుమారుగా 100ల సంఖ్యలో కిట్లు కూడా తయారు చేయడం జరిగింది.